అక్కడక్కడ మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మాతో పెట్టుకుంటే ఇదిగో ఇలానే ఉంటుంది. నువ్వు ఆకాశంలో ఉన్న నేల మీదకి తీసుకొస్తాను. వెళ్ళ. ఎర్ర రాఘవ, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది కదా, వెళ్దాం పద. అక్క, నేను వేసుకుంటాలే అక్క. ఇందుకే నువ్వేంటి బయట ఉన్నావు? మాధవేంటి ఇంకా రాలేదు? వాడొచ్చేస్తాడులేరా, నువ్వు పద. ఏ పని లేకుండా లోపల కూర్చోలేకపోతున్నానక్క. ఉండు, కాసేపు బయట ఉండి వస్తాను. అది కాదురా నేను చెప్పేది. అమ్మా, ఈవిడేంటి ఇక్కడ? రుద్రాణి, ఏం రుద్రాణి, నువ్వేంటిక్కడ? నీకింకా మాతో పనేంటి? అనయ్య, ఆవేశపడకు. తనేదో మాట్లాడి వెళ్ళాలని వచ్చింది. ఇంకా మనతో మాట్లాడటానికి ఏముందిరా? అసలు ఎందుకు వచ్చింది? ఏం కావాలంటే ఆవిడికి? లేదన్నయ్య, జరిగిన దానికి క్షమాపణ చెప్పి వెళ్దామని వచ్చింది. అంతకు మించేం లేదు. అంతేనా? అంతే. క్షమాపణ చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడొచ్చి క్షమాపణ చెప్తే సరిపోతుందంట?